తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తన బాధను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, ఎంతో బ్యాడ్గా ఉంది వినటానికి చూడటానికి. అండ్ మోరోవర్ దెబ్బలు తిన్నది తను ఎక్కువ, కేవలం తనకు దెబ్బ తగిలిందన్న ఒక బాధతో తన హార్ట్ తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే మేము త్రినేని తర్వాత సమ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, నేను బయటకు రావడం జరిగింది. అండ్ ఎన్నోసార్లు మేము కోరుకున్నాము. నేను ఐ డోంట్ వాంట్ టెల్ ద కంపెనీ నేమ్స్ అండ్ ప్రొడక్షన్ నేమ్స్ చెప్పలేను. ఎన్నోసార్లు కోరుకున్నాను, ఎప్పుడూ అవ్వలేదు. కానీ ఇదేంటో ఇప్పుడు మీకు నెక్స్ట్ సండే రోజు 19th రోజు ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది జీ తెలుగులో. నేను పవిత్ర అనే ఒక త్రినేని సీరియల్ చేశాము. అందులో నేను కొన్ని కారణాల వల్ల బయటకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ పర్సనల్ ఇష్యూ, ప్రొఫెషనల్ ఇష్యూ జరిగింది. తర్వాత నేను కోరుకున్నాను, అందరినీ కోరుకున్నాను, మళ్ళీ మేము కలిసి పనిచేయాలని, అవ్వలేదు. కానీ ఇది నిజంగా దేవుడి దయనో ఏంటో, అదే త్రినేని అనే సబ్జెక్ట్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక క్యారెక్టర్ చేసి ఒక స్కిట్ చేశాము. తను ఉన్నప్పుడు టెలికాస్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు 19th రోజు టెలికాస్ట్ అవుతుంది. నాకు అది కూడా మెమరీగా ఇచ్చెళ్ళింది. మళ్ళీ త్రినేని సీరియల్లో ఒక స్కిట్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్గా చేసాము. యాక్చువల్గా అక్క తమ్ముడుగా చేసాము, కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకటి స్కిట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఎన్నోసార్లు కోరుకున్నాము, మాకు ఇవ్వండి, మాకు భవిష్యత్తు ఇవ్వండి, మేము చూసుకుంటాము, మేము చేస్తాము. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, తన గురించి చెప్పాలన్నా నా గురించి చెప్పాలన్నా, మేము బెగ్గర్ క్యారెక్టర్ అయినా బెగ్గర్లా చేస్తాము, రాజుల క్యారెక్టర్ అయినా రాజులా చేస్తాము. అవకాశం కోసం బెగ్ చేసాం. మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు, రెన్యుమరేషన్ కోసం చేయలేదు, వర్క్ కోసం ఏడ్చాం. మాకు వర్క్ ఇవ్వండి. మీరు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ, టైమింగ్ ఇష్యూస్ కానీ, పేమెంట్ ఇష్యూస్ కానీ మేము అడగం సార్. కలమతల్లి బిడ్డలుగా మేము చాలా పని చేస్తామని అడుక్కున్నాం. కానీ మా పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళెందుకో మమ్మల్ని పనిష్మెంట్ చేసి దూరం పెట్టారో తెలీదు. అండ్ త్రినేని తర్వాత నేను ఈరోజు చాలా ఓపెన్ అప్ అయిపోతున్నాను. త్రినేని తర్వాత నేను త్రినేని నుంచి బయటకు వచ్చిన తర్వాత 1.5 year ఇంట్లో కూర్చున్నాను. 1.5 year ఇంట్లో కూర్చున్నప్పుడు పవి నన్ను చూసి ఏమందంటే, నాన్న ఉదయ్ కిరణ్ హీరోలా నీ బతుకైపోతుందేమో, ఇంట్లోనే కూర్చొని ఏడ్చి చచ్చిపోతావేమో. ఎందుకంటే నేను రోడ్ మీద వెళ్ళినా కూడా నా అడగాలి, ఏంటి సార్ స్క్రీన్లో లేరు, గుడికి వెళ్ళినా ఏంటి సార్ స్క్రీన్లో కనిపించట్లేదు. అది చాలా చచ్చిపోయేవాడిని లోపల. అండ్ ఐఎమ్ ఏ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ ఇన్ ఇన్ఫోటెక్. అన్నీ చేసి కూడా అన్ని పక్కన పెట్టి, అండ్ గాడ్ గ్రేస్ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి అన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చా. వర్క్ లేదు, మేమిద్దరి మీద బాగున్నామని చెప్పి ఎందుకబ్బా మమ్మల్ని మాకు వర్క్ ఇవ్వకుండా. తర్వాత ఇది మళ్ళీ చెప్తున్నా, ఇదే జీ తెలుగు ఆఫీస్కి వెళ్ళి తను మోకాళ్ళపైన కూర్చొని, అమ్మా వాడికి పని ఇవ్వండి అమ్మా, వాడు నా వల్ల పని పోయిందమ్మా అంటే నాకు రాధమ్మ కూతురు స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. మళ్ళీ చందు స్ట్రాంగ్గా ఉండు, ఎందుకంటే ఏం చెప్పలేము ఈ టైంలో, ఎవరం కూడా నిన్ను సముదాయించలేము కాబట్టి హ్యాపీగా ఉండు. సో చూసే వాళ్ళందరికీ విఎస్కి మరీ చెప్తున్నాను, అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీకి కూడా చెప్తున్నాను, చందు ఏం కోల్పోయాడో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. డెఫినెట్గా చందుని సపోర్ట్ చేయండి, ఎందుకంటే తన లైఫ్లో అన్నీ వదులుకొని అండ్ ఇండస్ట్రీ అంటే ఎంతో ప్రేమతో. దయచేసి అందరికీ నా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మా గురించి రాంగ్ రూమర్స్ పెట్టకండి సార్. లోకంలో అందరికీ తెలిసి ఎవరితో ఉన్నాడు, మేము మాట్లాడము, మేము ఓపెన్ అప్ అయ్యాము, వాట్ వీఆర్ అని ఓపెన్ అప్ అయ్యాము. తెలుసు లోకానికి, అందరూ నేనేంటో అందరికి తెలుసు. కానీ మేమేదో మా ప్రేమలు కలిపాడు, మేము బాగున్నాం అనుకున్నాము. కానీ మీరందరూ ఏదో లివింగ్ రిలేషన్షిప్ అది ఇదని అనకండి సార్. మా కుటుంబాలు బాగున్నాయి సార్, మా కుటుంబాలు ఒప్పుకున్నాయి, మేము బాగున్నాము, మేము అగ్రీ చేస్తాం. కానీ మీకు ఎందుకు సార్ మమ్మల్ని మాకు పనిష్మెంట్ చేస్తున్నారు? చందు బీ కూల్, బీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.